హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం మాట్లాడుకోబోయేటటువంటి టాపిక్ వచ్చేసేసి ఈ యొక్క శ్రీలంకలో ఉన్నటువంటి ఎవరైతే గనక మన భారత నేపథ్యం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళని మనం జనరల్గా ఈ యొక్క పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అంటాం. వీళ్ళకి ఈ యొక్క ఓసిఐ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు ఇవ్వబోతున్నట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్ ఎస్పెషల్లీ మన భారతదేశ వైస్ ప్రెసిడెంట్ యొక్క సిపి రాధాకృష్ణన్ గారు శ్రీలంక టూర్లో ఉన్నటువంటి నేపథ్యంలో ఈ అనౌన్స్మెంట్ వచ్చిందనమాట. ఓకే, సో ఇక్కడ మీరు మెయిన్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే అసలు శ్రీలంకలో ఉన్న వాళ్ళకి మనం ఈ యొక్క ఓసిఐ కార్డు ఏదైతే ఇస్తున్నామో అసలు ఈ ఓసిఐ కార్డు అంటే ఏంటి, అసలు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే ఏంటి, అలానే పర్సన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్ అంటే ఏంటి, అండ్ వీళ్ళకి మనం ఎందుకు ఈ యొక్క స్టేటస్ ఇస్తున్నాం. ఓకే, ఈ డీటెయిల్స్లోకి వెళ్ళే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వీడియోలో మనం మెయిన్గా డిస్కస్ చేయబోయేటటువంటి కొన్ని డైమెన్షన్స్ ఎందుకు చూద్దాం. ఓకే, దాని తర్వాత డీటెయిల్స్లోకి వెళ్తాం. అండ్ ఈ టాపిక్ వచ్చేసి మనకి ఇండియా శ్రీలంక రిలేషన్స్. ఓకే, ఇందులో మొత్తంగా మనం డిస్కస్ చేయబోయేది ఏంటంటే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈ యొక్క ఓసిఐ కార్డ్స్ ఇవ్వబోతున్నట్టు ప్రకటించింది. ఎవరికి? 6th జనరేషన్ ఆఫ్ లైక్ ఇండియన్స్ ఇన్ శ్రీలంక. 6th జనరేషన్ అంటే మనకి ఈ యొక్క 6వ తరం వాళ్ళు ఎవరైతే కనుక ఇప్పుడు శ్రీలంకలో ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వబోతున్నట్టుగా ప్రకటించిందనమాట. ఓకే, సరే, ఇందులో మెయిన్గా మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా స్కీమ్ అంటే ఏంటి, ఓసీఏ స్కీమ్ అంటే ఏంటి, అలానే ఓసీఏ స్కీమ్కి ఉండేటటువంటి ఫీచర్స్ ఏంటి, అండ్ దీనివల్ల కలిగేటటువంటి బెనిఫిట్స్, అండ్ దీనికి ఎవరి ఎలిజిబిలిటీ. దాని తర్వాత ఈ యొక్క ఓసీఏ ఎక్స్పాన్షన్ ఇప్పుడు మనకి శ్రీలంకకి ఇవ్వడం, అండ్ హిస్టారికల్గా ఇండియా శ్రీలంక రిలేషన్స్ ఎలా ఉన్నాయో కూడా మనం డిస్కస్ చేసిన తర్వాత దెన్ ప్రజెంట్ బైలేటరల్ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అండ్ ఇండియా శ్రీలంక రిలేషన్స్ విషయంలో ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఏంటి, ఇవి మనం బ్రాడ్గా డిస్కస్ చేయబోతున్నాం. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు అర్థం కావాల్సింది మనకి శ్రీలంక యొక్క ఇంపార్టెన్స్ ఏంటో అర్థం కావాలి. ఓకే, సో ఈ వీడియోలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క మనకి ఇండియా శ్రీలంక పాయింట్ ఆఫ్ వ్యూలో, ఓకే, సో ఇండియా శ్రీలంక పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ మనకు అర్థం కావాల్సింది శ్రీలంక యొక్క సిగ్నిఫికెన్స్. ఎందుకు శ్రీలంక మనకి ముఖ్యం, శ్రీలంక యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎందుకంటే ఇప్పుడు భారతదేశ ప్రభుత్వం శ్రీలంకలో ఉన్నటువంటి ఎవరైతే భారతీయులు అంటే వాళ్ళ శ్రీలంక సిటిజనే ఉంటుంది వాళ్ళకి. ఓకే, కాకపోతే భారతీయ నేపథ్యం ఉన్న వాళ్ళు అంటే వాళ్ళ యొక్క ఇంతకుముందు జనరేషన్ కానీ లేదా అంతకన్నా 6 జనరేషన్స్ వరకు అంటే 6 తరాలు వాళ్ళు అంతకన్నా ముందు వాళ్ళు ఇండియన్స్ అయి ఉన్నా కూడా వాళ్ళకి ఒక ఓసీఏ కార్డు ఇస్తామంటున్నారు. ఓకే, ఆ ఓసీఏ కార్డు వల్ల కలిగే ప్రయోజనాలు ఏందో మనం డిస్కస్ చేద్దాం. దానికన్నా ముందు అసలు శ్రీలంక మన ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్, ఇక్కడ చూసినట్టయితే కనుక మన ఇండియాకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే మ్యారిటైమ్ సెక్యూరిటీ. ఓకే, మ్యారిటైమ్ సెక్యూరిటీ అంటే మనకి ఇండియన్ ఓషన్లో మన ఇండియా తన యొక్క ప్రెజెన్స్ని ఇంప్రూవ్ చేసుకుందాం అనుకుంటుంది కదా. ఎస్పెషల్లీ ఇండియన్ ఓషన్లో మన ఇండియా గవర్నమెంట్ సాగర్ అనేటటువంటి పాలసీని తీసుకొచ్చింది కదా. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి శ్రీలంక చాలా ఇంపార్టెంట్. అండ్ ఎట్ ద సేమ్ టైం మనకి ఈ యొక్క ఇండియన్ తమిళియన్స్. ఓకే, సో ఇండియన్ తమిళియన్స్ కూడా ఉన్నారు కదా అక్కడ మనకి. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకు చాలా ఇంపార్టెంట్ శ్రీలంక. దాంతోపాటు మనకి ఈ యొక్క ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అంటే ఇండియన్ ఓషన్లో మన ఇండియా మరింతగా తన యొక్క ఇన్ఫ్లుయెన్స్ను పెంచుకోవడానికి అని చెప్పేసి ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్ అనే దాన్ని తీసుకొచ్చింది కదా. అది సక్సెస్ అవ్వాలంటే కూడా మనకి శ్రీలంకతోని బెటర్ రిలేషన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. దాంతోపాటు ఈ యొక్క శ్రీలంక మనకి ఇంటర్నేషనల్ మనకి ఇంపార్టెంట్ సీ లైన్ అంటే సముద్ర మార్గం ద్వారా మనకి కార్గో షిప్పింగ్ అనేది జరుగుతుంది కదా. ఆ జరిగేటటువంటి రూట్లో ఇంపార్టెంట్ రూట్లో మనకి శ్రీలంక ఉంది. సో కాబట్టి ఈ యొక్క శ్రీలంక మనకి ఒక ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా అంటే ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్టేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా శ్రీలంక చాలా కీ రోల్ ప్లే చేస్తుందని మనం చెప్పొచ్చు. సో వీటన్నిటి రీజన్స్ వల్ల మనకి శ్రీలంకతోని బెటర్ రిలేషన్స్ ఉండాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఓకే, నెక్స్ట్ మనం చూసినట్టయితే శ్రీలంకకు మనకు ఉన్నటువంటి బైలేటరల్ రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి. ఓకే, సో బైలేటరల్ రిలేషన్స్ అంటే శ్రీలంకతో మన రిలేషన్స్ ఏ విధంగా ఉన్నాయి చూస్తే మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క హిస్టారికల్గా మీకు ఐడియా ఉందనుకుంటే ఆల్రెడీ మనకి శ్రీలంకకు మనకు కామన్గా ఉన్నటువంటి లింక్ ఏంటి, బుద్ధిజం. అశోకుడు తన యొక్క సన్ తన యొక్క డాటర్ వీళ్ళతో ఈ యొక్క శ్రీలంకలో బుద్ధిజంని ప్రచారం చేసినటువంటి విషయం మీకు ఐడియా ఉందనుకుంటా. మీకు ఐడియా ఉంటే చెప్పండి ఈ యొక్క అశోకుని యొక్క సన్ అండ్ డాటర్ ఎవరు అని చెప్పేసి. బుద్ధిజం ఒకటే కాదు అండ్ ఈ యొక్క హిందూయిజం పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఓకే మనకి రామాయణ తెలుసుగా. మనకి రామాయణం పాయింట్ ఆఫ్ వ్యూలో శ్రీలంక యొక్క ప్రాధాన్యత అండ్ లంక యొక్క ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో కాబట్టి మనకి కల్చరల్గా శ్రీలంక చాలా రిలేటబుల్. ఓకే, దాంతోపాటు మనకి శ్రీలంకతోని ఇంపార్టెంట్ అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి మనకి. ఓకే, ఈ అగ్రిమెంట్స్ ద్వారా
మనము శ్రీలంక వాళ్ళకి ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ అనే దాన్ని కూడా పంపించాం. అంటే శ్రీలంకలో ఒకప్పుడు శ్రీలంకలో ఉన్నటువంటి సిన్హలీస్ ఎవరైతే ఉంటారో, సిన్హలీస్ అంటే అక్కడ ఉండేటటువంటి నేటివ్ పీపుల్, వాళ్ళకి దాంతోపాటు తమిళియన్స్కి మధ్యలో ఈ యొక్క ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ని కూడా పంపించింది. ఓకే, అన్ఫార్చునేట్గా ఆ యొక్క ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ తన యొక్క లక్ష్యాలు చేరుకోకపోవడం, దాని తర్వాత ఈ యొక్క అక్కడ ఉన్నటువంటి తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో ఎల్టీటీఈ ఆర్గనైజేషన్ వాళ్ళకి మన ఇండియన్ గవర్నమెంట్ పెద్దగా హెల్ప్ చేయలేదు అన్న అభిప్రాయం ఏర్పడడం వల్ల మనము ఈ యొక్క మన మాజీ ప్రధాని యొక్క రాజీవ్ గాంధీని గారు కూడా కోల్పోవడం జరిగింది అన్ఫార్చునేట్గా. ఓకే, సో ఇది కాకుండా ఇంకా శ్రీలంకలో మనం ఈ యొక్క డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా, ఓకే, సో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ కూడా మనము చేస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. ఎలాంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంటే శ్రీలంకలో అక్కడ ఉన్నటువంటి శ్రీలంకన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, తమిళ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో శ్రీలంకలో, వాళ్ళు ఇల్లు కోల్పోయిన వాళ్ళకి ఇల్లు. ఓకే, దాంతోపాటు శ్రీలంకలో మనం ఒక పోర్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేస్తున్నాం. ఓకే, శ్రీలంకలో మనం ఆల్రెడీ ఒక పోర్ట్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. ఓకే, అండ్ అఫ్ కోర్స్ మన కాంపిటీషన్గా చైనా వాళ్ళు కూడా కొన్ని పోర్ట్స్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు అనుకోండి. సో మన ఇండియా శ్రీలంకలో కన్స్ట్రక్ట్ చేసినటువంటి పోర్ట్ ఏందో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇవి కాకుండా ఇంకా చెప్పాలంటే బయలెటరల్గా మనము ఈ యొక్క శ్రీలంకతోని ఈ యొక్క కొన్ని మిలిటరీ ఎక్సర్సైజులు కూడా చేస్తున్నాం మనం. ఓకే, మిలిటరీ ఎక్సర్సైజెస్ లైక్ ఇప్పుడు మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ దోస్తీ అని, అలానే ఎక్సర్సైజ్ స్లినెక్స్ అంటే శ్రీలంక ఇండియా ఎక్సర్సైజ్. దాంతోపాటు మనం శ్రీలంక వాళ్ళకి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మనము ఈ యొక్క డెవలప్మెంటల్ ఎయిడ్ అంటే వాళ్ళకి మనం కొద్దిగా ఫినాన్షియల్ హెల్ప్ కూడా చేస్తున్నాం. ఇదంతా కూడా మనకి ఇండియాకి శ్రీలంకకి మధ్య ఉన్నటువంటి బయలేటరల్ రిలేషన్స్. ఓకే, సరే, ఈ బయలేటరల్ రిలేషన్స్ ఇలా ఉండనివ్వండి. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఇండియా శ్రీలంక పాయింట్ ఆఫ్ వ్యూలో నెక్స్ట్ అర్థం కావాల్సింది అసలు ఈ మరి ఈ యొక్క ఓసీఏ స్కీమ్ ఏంటి, ఓసీఏ స్కీమ్కి ఎవరు ఎలిజిబుల్. ఓకే, ఎవరు ఎలిజిబుల్ అంటున్నారు ఇప్పుడు ఓసీఏ స్కీమ్కి ఎవరైతే ఎలిజిబుల్ అంటే మనకి శ్రీలంకన్ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో. ఓకే, శ్రీలంకన్ తమిళియన్స్ అప్ టు సిక్స్త్ జనరేషన్ వరకు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఓకే, అప్ టు 6th జనరేషన్ వరకు ఎలిజిబుల్. అసలు ఏంటి మరి ఈ యొక్క ఓసీఏ అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఫుల్ ఫామ్ తెలియాలి. ఓసీఏ అంటే ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓసీఏ అంటే ఓకే, ఓసీఏ ఫుల్ ఫామ్ ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా. అసలు ఎవరు మరి ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు నాట్ ఇండియన్ సిటిజన్. ఫస్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వీళ్ళు ఇండియన్ సిటిజన్స్ కాదు. ఓకే, వీళ్ళు వేరే కంట్రీలో ఉన్నవాళ్ళు. అంటే ఇప్పుడు ప్రజెంట్ కాంటెక్స్ట్ ప్రకారము వీళ్ళు శ్రీలంకన్ సిటిజన్స్. ఓకే, మరి శ్రీలంకన్ సిటిజన్స్ మరి వీళ్ళకి ఓసీఏ ఎందుకు ఇస్తున్నామంటే మరి ఈ యొక్క ఓసీఏ కార్డు రావాలంటే ఎలిజిబిలిటీ ఏముండాలంటే ఆఫ్టర్ మనకి ఇండియాకి ఎస్పెషల్లీ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిన తర్వాత 26 జనవరి 1915 తర్వాత ఈ పర్సన్ మన ఇండియన్ సిటిజన్షిప్ కలిగి ఉండాలి ఏదో ఒక టైంలో, లేదా బై ద టైమ్ ఆఫ్ 26 జనవరి 1950 వీళ్ళ యొక్క యాన్సిస్టర్స్ ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. ఎవరు యాన్సిస్టర్స్ అంటే వాళ్ళ ఫాదరా, అంతకుముందా అంటే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎక్స్ అనే సిటిజన్ ఇప్పుడు మనకి శ్రీలంకలో ఉన్నాడు అనుకోండి. శ్రీలంకలో ఉంటే అతని యొక్క 6th జనరేషన్ వరకు, ఇదివరకు 4th జనరేషన్ ఉండేది, అంటే 4 జనరేషన్ వరకే కౌంట్ చేసేవారు. ఇప్పుడు అప్ టు 6th జనరేషన్ అంటే మనం రివర్స్లో లెక్క పెడితే కనుక వాళ్ళ యొక్క 6th జనరేషన్, ఇంతకుముందు 6వ తరం వాళ్ళకి కూడా ఎవరైనా వాళ్ళు ఒకవేళ ఇండియన్ సిటిజన్ అయి ఉంటే కనుక వాళ్ళకి ఇప్పుడు యొక్క ఓసీఐ కార్డు అనేది ఇస్తారన్నమాట. ఓకే, ఇంతకుముందు 4th జనరేషన్ అప్ టు 4th జనరేషన్ వాళ్ళకి బెనిఫిట్ ఉండేది. ఇప్పుడు 6th జనరేషన్ వరకు కూడా ఈ యొక్క బెనిఫిట్ ఎక్స్టెండ్ చేయడం జరిగింది. అండ్ సో ఈ బెనిఫిట్ ఎక్స్టెండ్ చేస్తూ ఇది శ్రీలంకన్ డాక్యుమెంట్స్లో వాళ్ళంటే చాలా ఈ ప్రాసెస్ని కూడా చాలా ఈజీగా చేస్తున్నాం అన్నట్టు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రకటించింది. మరి ఈ ఓసీఏ కార్డుకి దాంతోపాటు ఎన్ఆర్ఐకి డిఫరెన్స్ ఏంటి? ఎన్ఆర్ఐకి డిఫరెన్స్ ఏంటంటే ఓసీఏ ఏమో ఇండియన్ సిటిజన్ కాదు అని చెప్పాను, ఎన్ఆర్ఐ ఏమో ఇండియన్ సిటిజన్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇండియన్ సిటిజన్ వేరే కంట్రీలో ఉన్నటువంటి పర్సన్ని మనం ఈ యొక్క ఎన్ఆర్ఐ అంటాం మనం. ఓకే, ఫస్ట్ వన్ ఓసీఐ నాట్ సిటిజన్. దాంతోపాటు ఇంకేంటంటే ఓసీఐ కెనాట్ ఓట్. ఓకే, ఇండియాలో ఓట్ చేయడానికి లేదు.
ఇక్కడ కెన్ ఓట్, ఎన్ఆర్ఐ ఓట్ వేయచ్చు. దాంతోపాటు వీళ్ళు అగ్రికల్చర్ ప్రాపర్టీని, ఓకే, సో అగ్రికల్చర్ ప్రాపర్టీని బై చేయలేరు, అగ్రికల్చర్ ప్రాపర్టీని బై చేయలేరు, వీళ్ళు అగ్రికల్చర్ ప్రాపర్టీని కొనొచ్చు. దాంతోపాటు కాన్స్టిట్యూషనల్ పోస్ట్, ఓకే, సో కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లైక్ గవర్నర్ ఇట్లాంటివి వీళ్ళు టేకప్ చేయలేరు, వీళ్ళు టేకప్ చేయొచ్చు. సో ఇది డిఫరెన్స్ అనమాట మెయిన్గా ఈ యొక్క ఓసీఏకి ఎన్ఆర్ఐకి. మరి ఓసీఏ కార్డు వల్ల బెనిఫిట్ ఏంది? ఓకే, ఈ బెనిఫిట్ వచ్చేసేసి మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఓసీఏ వల్ల వచ్చేటటువంటి బెనిఫిట్స్. ఓకే, సో బెనిఫిట్ ఏంటంటే ఇండియాకి వితౌట్ వీసా మల్టిపుల్ టైమ్స్ రావచ్చు, వితౌట్ వీసా. ఓకే, సో మల్టిపుల్ టైమ్స్, లైఫ్ లాంగ్, పర్మనెంట్ అనమాట, మల్టిపుల్ టైమ్స్ మన ఇండియాకి వచ్చినటువంటి ప్రతిసారి వీళ్ళు వీసా కోసం అప్లై చేయాల్సిన పని లేదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఫారినర్స్ అనుకోండి, ఫారినర్స్ ఇండియాకి వచ్చిన తర్వాత ఇండియాలో ఈ యొక్క ఫారినర్స్ రిజిస్ట్రేషన్ సెల్ అనేది ఒకటి ఉంటుంది, అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి. ఓకే, మేము ఇప్పుడు ఇండియాలో ఇన్ని రోజులు ఉండబోతున్నాం అది అని చెప్పేసి. ఇక్కడ వీళ్ళు ఇట్లాంటి నో రిజిస్ట్రేషన్ ఫారిన్ సెల్ దగ్గర ఎట్లాంటి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదనమాట. సో ఇది మెయిన్గా ఓసీఏకి ఉండేటటువంటి బెనిఫిట్స్. సో ఇప్పుడు మనకి ఈ యొక్క ఓసీఏకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని చెక్ చేసాము కదా, అండ్ వాళ్ళకు ఉన్నటువంటి ఛాలెంజెస్ అంటే వాళ్ళు ఏమేమి చేయకూడదో డిస్కస్ చేసాము కదా. నెక్స్ట్ మరి ఇండియా శ్రీలంకకు ఉన్నటువంటి మెయిన్ ఇష్యూస్ ఏమున్నాయి, మనకి మెయిన్ ఛాలెంజెస్ ఏమున్నాయి? మెయిన్ ఛాలెంజెస్ ఏంటంటే ఈ యొక్క ఇండియా శ్రీలంక పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే ఎప్పుడు ఉండేదే ఫస్ట్ చైనా, దాని తర్వాత మన యొక్క ఫిషర్మ్యాన్. కొన్ని సందర్భాలలో మన యొక్క ఫిషర్మ్యాన్ అక్కడికి క్రాస్ అయిపోయి వాళ్ళ వాటర్లోకి వెళ్ళి మన వాళ్ళు ఫిషింగ్ చేస్తున్నారని చెప్పేసి కొన్నిసార్లు అరెస్ట్ జరుగుతుంటుంది కదా, అదొకటి. దాంతోపాటు డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంటే మనం ఏవైతే కనుక కమిట్ అయినామో, ఓకే, సో డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అంటే మనం ఏ ప్రాజెక్ట్స్ అయితే శ్రీలంకలో కమిట్ అయిపోయినామో ఆ ప్రాజెక్ట్స్ కొద్దిగా ఫాస్ట్గా జరగట్లేదని చెప్పి శ్రీలంక యొక్క కంప్లైంట్ అన్నమాట. ఇవి జనరల్గా మనకు ప్రస్తుతం ఉన్నటువంటి ఇష్యూస్. ఓకే, తెలుసు కదా మీకు, చైనా తన యొక్క మ్యారిటైమ్ సిల్క్ రూట్స్ అంటే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ అంటుంది దాన్ని. ఓకే, స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా మనకి చైనా యొక్క శ్రీలంకలో స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్ ద్వారా చైనా ఏం చేస్తుంది, శ్రీలంకలో వేరియస్ ప్రాజెక్ట్స్ని కడుతున్నటువంటి విషయం తెలిసిందే. ఇది మనకు ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ గురించి మీకు ఐడియా ఉండాల్సిందే. ఓకే, సో నౌ లెట్స్ సీ ద న్యూస్, అంటే మనకు ఓవరాల్గా నోట్స్ చెక్ చేద్దాం ఒకసారి. అండ్ ఇది శ్రీలంక, మీకు తెలుసు శ్రీలంకలో ఈ యొక్క నార్త్ ఈస్ట్ ప్రావిన్స్లో, ఓకే, నార్త్ ఈస్ట్ జాఫ్నా అంటాము, ఇక్కడ మన ఇండియన్ తమిళియన్స్ ఎక్కువగా ఉంటుంటారు. ఓకే, దాంతోపాటు ఇదివరకు 4th జనరేషన్ వాళ్ళకి ఈ యొక్క ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా బెనిఫిట్ ఉంటుండే, ఇప్పుడు 6th జనరేషన్ వరకు కూడా పొడిగించడం జరిగింది. అండ్ దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఇండియన్ ఆరిజిన్ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని యొక్క బెటర్ రిలేషన్స్ని కూడా ఇండియా ఎస్టాబ్లిష్ ఉన్నట్టు అవుతుంది. దాంతోపాటు ఈ ప్రాసెస్ని మొత్తం కూడా సింప్లిఫైగా చేస్తామని చెప్పేసి లోకల్ శ్రీలంకన్ గవర్నమెంట్ డాక్యుమెంట్స్లోనే వారు సబ్మిట్ చేయొచ్చు. అండ్ దానికి మళ్ళీ అంటే ఇంగ్లీష్లో కానీ ఇట్లాంటి కాంప్లికేటెడ్ ఏం ప్రాసెస్ ఉండదని చెప్తున్నారు. ఓకే, సో దీనివల్ల మన ఇండియా యొక్క సాఫ్ట్ పవర్, ఓకే, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో ఇండియా పట్ల మంచి ఒపీనియన్ కలిగి మనం ఈ యొక్క శ్రీలంకని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాం. దీన్ని మనం సాఫ్ట్ పవర్ అంటాం. నేను చాలాసార్లు మీకు పిఎస్ఐఆర్లో పవర్లో సాఫ్ట్ పవర్ అండ్ హార్డ్ పవర్ ఎన్ని ఉంటుందని చెప్పాను కదా, అదనమాట. నెక్స్ట్ మనకి ఈ యొక్క ఓవర్సీస్ సిటిజన్షిప్, ఈ యొక్క ఓసీఐ అన్న కాన్సెప్ట్ని మనం 2005లో తీసుకురావడం జరిగింది. ఇది తీసుకొచ్చే కన్నా ముందు మనకు ఆల్రెడీ ఉన్నటువంటి సిటిజన్షిప్ యాక్ట్ ఏదైతే ఉందో 1955 దాన్ని అమెండ్ చేస్తూ దీన్ని తీసుకొచ్చాం అనమాట. ఓకే, అండ్ ఇది మనకి ఈ యొక్క ఇండియన్ సిటిజన్షిప్ అంటే ఇండియన్ సిటిజన్షిప్ కానటువంటి వాళ్ళకు ఇది ఇస్తుంటాం అనమాట. ఓకే, అండ్ ఇందులో ఈ యొక్క ఇంతకుముందు పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ అనే ఇంకో ఫెసిలిటీ ఉంటే దాన్ని మనం ఇప్పుడు ఈ యొక్క ఓసీఏ కార్డులోకి మర్జ్ చేసినాం 2015 దగ్గర నుంచి. అండ్ ఇది ఎవరికి ఇస్తాం, నేను మీకు ఇందాక చెప్పినట్టు ఎవరైతే కనుక ఇండియన్ యాన్సిస్టర్ అంటే వాళ్ళ ఇండియన్ ఒక మూలాలు కలిగి ఉన్న వాళ్ళకి ఇస్తాం అనమాట. అండ్ ఇందువల్ల ఉండేటువంటి ప్రయోజనాలు, ప్రివిలేజెస్ ఎంతో చూద్దాం. లైఫ్ లాంగ్ ఎన్నిసార్లు అయినా ఇండియాకి వచ్చిపోవచ్చు అని చెప్పాను. అండ్ ఆల్మోస్ట్ చాలా విషయాల్లో ఎన్ఆర్ఐ వాళ్ళతో ఈక్వల్ పవర్స్ ఉంటాయి. అండ్ వీళ్ళకి కాకపోతే లిమిటేషన్స్ ఏంటంటే ఓటింగ్ రైట్స్ లేదు, కాన్స్టిట్యూషనల్ ఆఫీస్ని వీళ్ళు చేపట్టలేదు. ఇవి మీకు ఖచ్చితంగా ఐడియా ఉండాలి. దాంతోపాటు వీళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ను కొనలేరు అనమాట. ఓకే, నెక్స్ట్ దీనివల్ల మనకి ఏ విధంగా కల్చరల్గా యూజ్ అవుతుంది మనం ఆల్రెడీ కవర్ చేసాం. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అండ్ ఇది కల్చరల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, అండ్ జియో పొలిటికల్గా. ఎందుకంటే మనం ఇప్పుడు శ్రీలంకతోనే బెటర్ రిలేషన్స్ ఉంటే ఖచ్చితంగా దాని నుంచి ఫర్దర్గా సౌత్ ఈస్ట్ ఏషియా, మారిషియస్ ఇట్లాంటి కంట్రీతోని మనం బెటర్ రిలేషన్స్ని ప్రమోట్ చేసుకోవచ్చు.
ఓకే. అండ్ ఏన్షియన్ లింకేజ్, శ్రీలంకతో మనకి బుద్ధిస్ట్ అశోక టైం నుంచి రిలేషన్ ఉందని చెప్పాను. దాని తర్వాత ఈ యొక్క కొలోనియల్ టైం, బ్రిటిష్ వాళ్ళ టైంలో కూడా చాలామంది ఈ శ్రీలంకకు వలస వెళ్ళారు. ఈవెన్ మన ఇండియా నుంచి శ్రీలంకకు వలస వెళ్ళడం అనేది ఇప్పటి నుంచే కాదు, చోలాస్ టైం నుంచి కూడా ఈ యొక్క వీళ్ళు వలస వెళ్ళడం ఉండే మనకి. దాని తర్వాత మన ఇండియన్ ఇండిపెండెన్స్ టైంలో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత సిరిమావో శాస్త్రి ప్యాక్ట్ 1964, దాని తర్వాత ఇండియా శ్రీలంక పీస్ అగ్రిమెంట్ 1987, ఇలా డిఫరెంట్ అగ్రిమెంట్స్ అనేది చేసుకోవడం జరిగింది. అండ్ ఇండియా శ్రీలంక మధ్యలో ట్రేడ్ వచ్చేసేసి $5.5 బిలియన్ ఉంది. అండ్ డెవలప్మెంటల్ సపోర్ట్ ఇస్తున్నాం మీకు ఆల్రెడీ చెప్పాను. దాంతోపాటు వాళ్ళకి ఎప్పుడైనా క్రైసిస్ అంటే వాళ్ళకి సునామీ వల్ల కానీ ఇట్లాంటి టైంలో వాళ్ళు నష్టపోయినప్పుడు మన ఇండియా హెల్ప్ చేస్తూ వస్తుంది. ఓకే. అండ్ శ్రీలంకతో మనము ఈ యొక్క ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ని 2000లో వేసుకోవడం జరిగింది. అండ్ అలానే శ్రీలంకతోని టెక్నికల్ కోఆపరేషన్ అగ్రిమెంట్ని కూడా మనం చేసుకోవడం జరిగింది. అండ్ శ్రీలంకలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్ చెప్పాను కదా, కొన్ని ప్రాజెక్ట్స్ మనం నిర్మిస్తున్నాం. వీళ్ళతో చేస్తున్నటువంటి మిలిటరీ ఎక్సైజ్, సిల్నెక్స్, దాంతోపాటు మిత్రశక్తి, అలానే దోస్తీ ఆపరేషన్లో, దోస్తీ ఎక్సర్సైజ్లో ఇండియా శ్రీలంకతో పాటు ఉన్నటువంటి ఇంకో కంట్రీ ఏంటో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఇండియా శ్రీలంకతో పాటు ఇంకో కంట్రీ ఉంది, ఆ కంట్రీ ఏంటో ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మన ఇండియా అక్కడ యొక్క యూపీఐ స్టార్ట్ చేయడం ఇట్లాంటివి కూడా జరిగింది. అండ్ ఈ రెండు కంట్రీస్ మధ్య ఉన్నటువంటి ఇష్యూస్ ఏంటి? ఫిషర్మెన్ ఇష్యూ చెప్పాను. అండ్ అక్కడ ఉన్నటువంటి శ్రీలంకన్ తమిళియన్స్కి కొన్నిసార్లు రక్షణ లేకపోవడం, వాళ్ళకి రక్షణ కల్పించేటటువంటి ఒక అమెండ్మెంట్ ఉంది శ్రీలంకన్ కాన్స్టిట్యూషన్లో, దాన్ని మనం 13th అమెండ్మెంట్ అంటాం. సేమ్ ఇంతకుముందు ఆర్టికల్ 370 జమ్మూ కాశ్మీర్కి ఉన్నట్టు. సో ఆ 13th అమెండ్మెంట్ని ఖచ్చితంగా అమలు చేయాలంటున్నాం. అండ్ చైనా ఇక్కడ ప్రాజెక్ట్స్ వాళ్ళు చాలా క్విక్గా చేయడం, దాంతోపాటు శ్రీలంకలో రెగ్యులర్గా ఎకనామిక్ ఇన్స్టెబిలిటీ, ఆర్థికపరమైన సమస్యలు రావడం శ్రీలంకలో. ఓకే. సో ఖచ్చితంగా మరి ఇండియా శ్రీలంక మధ్యలో మంచి రిలేషన్స్ ఉండాలంటే ఏం చేసుకోవచ్చు? మనం ఈ యొక్క టెక్నికల్ కోఆపరేషన్ మరింతగా పెంచుకోవచ్చు. అండ్ ఈ ఫిషింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క లాంగ్ టర్మ్ అక్కడ ఉన్నటువంటి శ్రీలంకన్ తమిళియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మంచి లాంగ్ టర్మ్ రిలేషన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం. అండ్ ఇంకా లైక్ అక్కడ ఉన్నటువంటి మ్యారిటైమ్ ప్రాజెక్ట్స్ కానీ వాటిని వేగవంతం చేయడం అనమాట. సో ఓవరాల్గా మనం ఏం చెప్పొచ్చు? ఈ యొక్క 6th జనరేషన్కి ఈ యొక్క OCA ఫెసిలిటీ ఇవ్వడం ఖచ్చితంగా ఇండియన్ ఆరిజిన్ తమిళియన్స్ని ఓకే ఈ యొక్క ఇంప్రెస్ చేసినట్టే ఉంటుంది. అండ్ వాళ్ళతో మంచి రిలేషన్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అండ్ ఇండియా అనేది కంటిన్యూస్గా శ్రీలంకన్ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో తన యొక్క రోల్ని ప్లే చేస్తూ ఉండాల్సి ఉంటుంది. దాంతోపాటు ఈ యొక్క మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ లైక్ ఇండియన్ ఓషన్ రిమ్ అసోసియేషన్లో కానీ అండ్ ఇట్లాంటి విషయాలలో ఇండియా ఈ యొక్క కీ రోల్ ప్లే చేయడంలో శ్రీలంకతో రిలేషన్ చాలా హెల్ప్ఫుల్ అవుతాయని చెప్పొచ్చు. సో లాంగ్ టర్మ్ సక్సెస్ అనేది మొత్తంగా మనకి శ్రీలంకలో ఎకనామిక్ యాక్టివిటీస్, దాంతోపాటు రీజనల్ డిస్ప్యూట్ని సాల్వ్ చేసుకోవడం అండ్ శ్రీలంక ప్రజలతోని మంచి రిలేషన్స్ మెయింటైన్ చేయడంపైనే ఆధారపడి ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఈ టాపిక్ సంబంధించినటువంటి MCQ క్వశ్చన్ విత్ రిఫరెన్స్ టు ఓవర్సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా స్కీమ్, దీనికి సంబంధించి OCA కార్డ్ హోల్డర్స్ వీళ్ళకి డ్యూయల్ సిటిజన్షిప్ ఉంటుంది. OCA కార్డ్ హోల్డర్స్ ఆర్ ఎలిజిబుల్ టు ఓట్ ఇన్ ఇండియా. OCA కార్డ్ హోల్డర్స్ వీళ్ళు ఇండియాకి మల్టిపుల్ టైమ్స్ లైఫ్ లాంగ్ వీసా లేకుండా ఎంట్రీ ఇండియాకి రావచ్చు అంటున్నారు. అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ సిటిజన్స్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ OCA రిజిస్ట్రేషన్. ఓకే. మెయిన్స్ క్వశ్చన్, ఈ యొక్క ఓవర్సీస్ సిటిజన్ స్కీమ్ ఏదైతే ఉందో ఈ కాంటెక్స్లో ఇది శ్రీలంకకి ఇవ్వడం వల్ల ఇండియా శ్రీలంక రిలేషన్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉండబోతుంది అనేది ఈరోజు మెయిన్స్ క్వశ్చన్. సరే, మనం వీడియో చివరికి వచ్చేసాము కదా. In this video, we mainly discussed about Indian government extending OCA card status to the up to the 6th generation of Indian Tamilians who are living in Sri Lanka. In this context, we discussed about India-Sri Lanka historical relations, strategic importance of Sri Lanka, and what are the bilateral relations between the India and Sri Lanka. In these bilateral relations, we covered about trade and military exercise, key agreement between the India and Sri Lanka, and we also discussed about recent development. Apart from that, we also discussed about OCA and difference between the OCA and NRI. What kind of advantages to OCA and what kind of limitations on OCA. Apart from that, we also discussed about issues between the India and Sri Lanka relations. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా ఈ పర్టికులర్ టాపిక్ సంబంధించినటువంటి సమగ్రమైన విశ్లేషణ. అండ్ మన APPSC Group 2 ఇంగ్లీష్ మీడియం పాలిటీ కోర్స్ చెక్ చేయాలనుకుంటే కనుక మన యాప్లో ఉంది, చెక్ చేయొచ్చు. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. రేపటి వీడియో టాపిక్ మీరు ఏమైనా సజెస్ట్ చేయాలంటే సజెస్ట్ చేయండి. డెఫినెట్లీ ఐ టేక్ యువర్ సజెషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.